చెప్పదు డాడీ చెప్తారు. జాగ్రత్త వినండి. నేను 23 కానీ వీళ్ళు 1 గంట ఆగిరండి. ఒక్కసారి ఆగండి, నేను చెప్పేది మీరు కొట్టకండి, ఎందుకంటే ఎక్కడ పోవు, సెల్లులో ఉంటాయి. జాగ్రత్త వినండి. ఈరోజు మీరు స్వాప్ చేస్తూ మనం డిసెంబర్లో చేస్తే ఎన్ని వస్తాయి? 1,00,000కి. ఆ ఒక్కటే ఎంతకెళ్తుంది? 1,00,000 కంటే ఎక్కువే కదా. ఈ రోజు చేస్తే 1,00,000కి 10 వస్తాయి. दोस्तों, दिसंबर 2 तारीख के बाद एक्सचेंज होने के बाद अगर आप स्क्वाइप 1,00,000 कॉइन्स को आपको मिलेंगे 1 कॉइन, लेकिन आज 1,00,000 बीसीडी कॉइन से स्वेप किया तो 10 डी कॉइन आएंगे. जोरदार तालियां. ഓക്കെ, നമുക്ക് ഡിസംബറിന് ശേഷം നമ്മൾ ചെയ്യുകയാണെങ്കിൽ നമ്മൾ 1,00,000 കോയിൻ കൊടുത്തു കഴിഞ്ഞാൽ നമുക്ക് കിട്ടുന്നത് 1 ഡി കോയിൻ ആണ്, അല്ലേ? പക്ഷെ ఇన్ని ചെയ്യുകയാണെങ്കിൽ നമുക്ക് 1,00,000 കോയിൻ കൊടുത്തു കഴിഞ്ഞാൽ നമുക്ക് 10 ഡി കോയിൻ കിട്ടും. 10 ഡీ కాయిన్ ఫర్ 1,00,000 రూపీస్. 1,00,000. అయితే ఇక్కడ కండిషన్ ఉంది, అదే ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. కండిషన్ వినాలి. ఇప్పుడు మనకి 10 లక్షల కాయిన్స్ అంటే 10 కాయిన్స్ రావడం హ్యాపీనా? 1,00,000కి ఎన్ని లక్షలు వస్తున్నాయి? 1,00,000కి 10 కాయిన్స్ అంటే ఎన్ని లక్షలు వస్తుంది? ఒక కాయిన్ 1,00,000 రేట్ ఉన్నప్పుడే మీరు అమ్మడానికి ఇస్తాను. అంటే మీరు ఎన్ని కాయిన్స్? జాగ్రత్త వినండి డాడీస్, మధ్యలో ఫ్రెండ్స్ ప్లీజ్ ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్. బాగా వినండి. మీరు వింటేనే రేపు మీరు మార్కెట్లో మా ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత అందరికీ ఎక్స్ప్లెయిన్ జరుగుతారు. మీ కాయిన్స్ మీరు సంపాదించుకోవాలంటే నేను చెప్పింది వింటే దాన్ని బాగా చేస్తారు. అందుకని మీరు సెల్లు చూడకండి. నేను పొరపాటు చేశాను, 23 వరకు మాట్లాడకూడదు. నేను ఆగలేను కదా, పిల్లల ముందు చెప్తాను. అందుకే ఒకసారి వినండి. డిసెంబర్లో తర్వాత మనం తీసుకుంటే 1,00,000కి 1 కాయిన్ వస్తుంది, రైట్? ఇప్పుడు తీసుకుంటే 1,00,000కి 10 కాయిన్స్ వస్తాయి, రైట్? మొత్తం వినేసిన తర్వాత ఆడు మ్యూజిక్ పెడతాడు, అప్పుడు గొడవ తిరిగింది. జాగ్రత్త వినండి. అయితే మీరు డిసెంబర్లో తీసుకుంటే 1,00,000కి 1 కదా వస్తుంది. ఇప్పుడు కూడా మీకు 1 వస్తుంది. ఎలాగో చెప్పనా? మీ 1,00,000కి 10 కాయిన్స్ వస్తాయి కదా, 10లో మీరు 1 అమ్మగలరు డిసెంబర్ తర్వాత. అంటే మీకు ఎన్ని లాభం? 9 లక్షల లాభం. అయితే దాన్ని 15 ఇయర్స్ వరకు అది మైనింగ్లో ఉంటాయి. మీకు 9 కాయిన్స్ మీ 1,00,000 మీకు ఇచ్చారా లేదా? డిసెంబర్లో మీరు తీసుకున్న 1,00,000 వచ్చిందా? 1 కాయిన్ అదనంగా మళ్ళీ మీకు 9 కాయిన్స్ వచ్చాయి. అంటే మరో 9 లక్షలు కదా. ఎవ్రీ ఇయర్ 9 కాయిన్స్ డివైడెడ్ బై 15 ఏళ్ళ వరకు అవి వస్తూ ఉంటాయి. అంటే మీ 1,00,000 మీకు రాగా అదనంగా 10 లక్షలు ఎక్కువ వచ్చిందన్నమాట. దీనివల్ల ఏమవుద్ది? మీరందరూ ఒకే రోజు కాయిన్స్ పెట్టేశారనుకోండి, రేటు పడిపోద్ది. కానీ మీరు సంవత్సరానికి 1 కాయిన్ అనుకున్నారు, సంవత్సరానికి 1 కాయిన్ ఇచ్చారనుకోండి, నష్టం లేదు కదా. అంటే మీరు 1,00,000 రూపాయలకి 1 కొనుక్కునే బదులు 1,00,000కి 10 కొనుక్కుంటే 9 కాయిన్స్ ఎక్స్ట్రా వచ్చింది. ఇది బెటరే కదా? సూపర్ డాడీ, సూపర్. వాట్ an idea. Give a big clap. అందరికి నచ్చలేదా? కొద్ది మంది మాత్రమే ఎంజాయ్ చేస్తున్నారు. లేదు అన్ని ఒకసారి తీసుకుని బాగుంది. ओके दोस्तों, डैडी का बोलने का मतलब यह है कि दिसंबर में 1,00,000 को मिलेगा 1 कॉइन, लेकिन जो भी 2030 के बाद स्वेप करता है उसको मिलेंगे
1 लाख को 10 कैन मिलेंगे। 10 कैन सिर्फ एक ही कैन बेचने का है, बाकी का 9 कैन आपको स्टेकिंग में जाएगा 15 ईयर्स के लिए। आपको वो पूरा स्टेकिंग करने का मौका देते हैं। आपको ऑफर पसंद है या नहीं? पसंद है? जोरदार तालियां। आपको 1 लाख को फायदा आएगा, 9 लाख रुपए का फायदा मिलेगा। This is mastermind. This is mastermind. Please give a big round of applause. See, നമ്മൾ 1 ലക്ഷം കോയിൻ വിറ്റാൽ നമുക്ക് ഡിസംബറിൽ കിട്ടുന്ന 1 ലക്ഷം നമുക്ക് തരികയാണ്. നമ്മൾ ഡിസംബറിൽ വിറ്റാൽ 1 ലക്ഷം കോയിൻ വിറ്റാൽ 1 കോയിൻ കിട്ടും. ആ 1 കോയിൻ നമുക്ക് തരുന്നു. പക്ഷേ നമ്മളത് ഇന്ന് വിൽക്കുമ്പോൾ അല്ലെങ്കിൽ ഇന്ന് സ്വാപ്പ് ചെയ്യുമ്പോൾ നമുക്ക് 10 ഡീകോയിൻ കിട്ടും. 1 ലക്ഷം സ്വാപ്പ് ചെയ്താൽ 10 ഡീകോയിൻ കിട്ടും. അതിൽ 1 ഡീകോയിൻ നമുക്ക് ഡിസംബർ കഴിയുമ്പോഴത്തേക്ക് ഡയറക്റ്റ് നമുക്ക് വിൽക്കാം. ബാക്കി 9 ഡീകോയിൻ 15 വർഷത്തേക്ക് സ്റ്റേക്കിംഗ് വെക്കുകയാണ്. ഓരോ വർഷവും അതിന്റെ 1/15 നമുക്ക് എല്ലാ വർഷവും വിൽക്കാൻ പറ്റും. സോ 15 വർഷത്തേക്ക് നമുക്ക് ആ ബാക്കി എമൗണ്ട് നമുക്ക് തന്നുകൊണ്ടിരിക്കുകയാണ്. അതായത് നമുക്ക് നഷ്ടം വന്നിട്ടില്ല, കമ്പനിയുടെ കോയിനും റേറ്റും താഴ്ന്നു പോയിട്ടില്ല. വാട്ട് an ഐഡിയ, വാട്ട് an ഐഡിയ. ഇപ്പോൾ ప్లీజ్ సైలెన్స్ ఫ్రెండ్స్. మనము కీబో ఫ్యామిలీ మెంబర్స్ అంటే డిసిప్లిన్ కు మారిపోయారండి. దయచేసి డాడీ చెప్పిన తర్వాత హిందీలో కానీ మలయాళంలో కానీ మాట్లాడేటప్పుడు దయచేసి కోఆపరేషన్ చేయండి. థ్యాంక్ యూ. డాడీ ఆ మాటని తెలుగులో ఒకసారి చెప్పమని చెప్తున్నారు. నేను ఒకసారి తెలుగులో చెప్తాను. డాడీ చెప్పిన మాటే ఇది ఒక సూపర్ ఐడియా అండి. సూపర్ ఐడియా అంటే చాలా సూపర్ ఐడియా. మీకు ఎంత అంటే అంత, మీరు 5 లక్షలు పెట్టాలంటే 5 లక్షలు పెట్టి, 10 లక్షలు పెట్టాలి 10 లక్షలు పెట్టండి. మీ ఇష్టం. ఆ ఒక్క కాయిన్ పెట్టినా సరే అది అవుద్ది. ఆ ఒక్క కాయిన్ కి ఎంత డీ కాయిన్ వస్తుంది అంతే వస్తుంది. ఓకే, మీ దగ్గర ఉన్న బీసీటీ కాయిన్స్ ఎన్నుంటే అన్నికి కొనొచ్చు, మీ ఇష్టం అండి. బట్ ఒకటి మాత్రమే డిసెంబర్ లో అమ్మేదానికి అవకాశం ఉంటుంది. డిసెంబర్ తర్వాత డిసెంబర్ తర్వాత ఏంటి అలాగే ఏం లేదు, మీకు నచ్చినట్టు అమ్ముకుంటే ఎలాంటి కండిషన్. 10లో ఒకటి ఒకసారి వినండి, చెప్తుంది వినండి. ప్లీజ్ సైలెన్స్ సార్, ప్లీజ్. ఇప్పుడు నన్ను నువ్వు ఎన్ని పెట్టారా? 20 లక్షలు పెట్టాడు. ఎన్ని వచ్చాయి? ఎలాగొచ్చిందిరా? 1 పాత. ఓకే పాత అంటే ఎక్స్ట్రా కాయిన్స్ ఉంటాయి. నీ దగ్గర ఒకటి ఉన్నది కదా డాడీ, ఐఎస్టీడీకి ఉన్నప్పుడు ఒకటి ఉన్నది కదా. ఓకే, ఇప్పుడు 20 కాయిన్స్ లోను 20 లక్షలు కదా పెట్టావు. డిసెంబర్ తర్వాత నేను చెప్పిన వెంటనే ఆడు 20 కాయిన్స్ అమ్మించుకోవచ్చు. క్లాప్స్. ఒకేసారి 20 లక్షల కాయిన్స్ నువ్వు ఎంత పెట్టావు? మరి 20 లక్షలు వచ్చింది కదా, మరి ఇంకా ఉన్న లాభమా నష్టమా? బాగుందా లేదా? కాయిన్ రేట్ పడలేదు, కాయిన్ రేట్ నిలబడుతుంది, నీ కోరిక తీరుతుంది. బాగుంది కదా ఫ్రెండ్స్? సార్, డాడీ గారు చెప్పిన తర్వాత అది మీకు నచ్చిందా లేదా అని మీ క్లాప్స్ రూపంలో ఆయనకు తెలపండి. ఎందుకంటే మీకు అది నచ్చుతుందా లేదా అని దయచేసి ఆయన చెప్పిన మీకు నచ్చితే మీ మద్దతు తెలియజేయండి. రాయాలో సాంగా ఊళ్ళోకి వచ్చాడో పెద్ద పులిలాగా. ഒരു കോയിൻ വിൽക്കാൻ നമുക്ക് ഡിസംബർ കഴിഞ്ഞ് നമുക്ക് കിട്ടുന്നു. സാർ പ്ലീസ് കോആപ്പറേഷൻ, പ്ലീസ് കോആപ്പറേഷൻ, ప్లీజ్ కోఆపరేషన్. നമുക്ക് అండర్స్టాండ్, హంబుల్ రిక్వెస్ట్. డాడీ, కేరళ వాళ్ళు కూడా కొంటేనే మీ కాయిన్ రేట్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కొంటేనేనండి. అంతే. అది
ഓക്കെ, അതായത് നമുക്ക് വിൽക്കുമ്പോഴും വാങ്ങിക്കുമ്പോഴത്തേക്ക് നമുക്ക് ഓരോ BCT കോയിൻ വെച്ചിട്ട് നമുക്ക് വാങ്ങിക്കാം. അതേപോലെ തന്നെ വിൽക്കുമ്പോഴും ഒരു ഡി കോയിൻ നമുക്ക് വിൽക്കാൻ തരികയാണ്. ഒരു ഡി കോയിൻ ഒന്നിച്ച് വിൽക്കണോ അതോ പല പ്രാവശ്യമായിട്ട് വിൽക്കണോ എന്നുള്ളത് നമ്മൾ തീരുമാനിക്കാം. ఓకే ക്ലിയർ? दोस्तों आपके पास कितने भी रहने दो, 10 को 1 दिसंबर एक्सचेंज के बाद हम बेचने के लिए चांस मिलेगा. 10 में 1 कॉइन हम बेच सकते हैं, बाकी 9 कॉइन देंगे. समझ में आप सबको? आपके पास जितने भी BCT है कितने बार भी आप खरीद सकते हैं. 1 कॉइन से भी खरीद सकते हैं, 1 लाख कॉइन से भी खरीद सकते हैं. कितना भी हो उसको कितना हो मिलता है उतना ही आपके अकाउंट में आएगा. వెనకరా రమేష్ ఆడాడి ఇంకో రమేష్ అన్నెల రమ్మను పని వేగ రమ్మను. డాడీ బాబు నాకు చెప్పండి రా వెంటనే. సార్ మళ్ళా చూసుకుంటారండి సార్ మొబైల్లో. ఫస్ట్ జాగ్రత్త వినండి, ఇక్కడ ఒక కండిషన్ ఉంది. ఆ కండిషన్ బట్టి మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను ఏదైనా కండిషన్ పెట్టానంటే అది మీ భవిష్యత్తు కోసమే, నా కోసం కాదు. కేవలం మీ భవిష్యత్తు కోసం చేస్తాను. ఇక్కడ కండిషన్ ఏంటంటే మీరు ఎన్ని కాయిన్స్ ఉన్నాయో అన్నీ ఒకేసారి మార్చుకోవచ్చు. మీ దగ్గర 1 కోటి కాయిన్స్ ఉంటే 1 కోటి సార్లు తీసుకోవచ్చు. నాకు సర్వర్ ఖర్చు అవుతుంది, అయినా పర్లేదు. ఎందుకంటే మీ భవిష్యత్తు కోసం కదా మనం అందరం చేస్తున్నాం, అది ప్రాబ్లం ఏమి. కానీ ప్రతి 15 రోజులకి 5,000 పెరుగుద్ది. दोस्तों आपके पास BCT कितने ఇంకో చిన్న ముక్కు చెప్పి ఇప్పుడు ఈ నెల 30 లోపు మీరు కొనుక్కుంటే ఆడు కొనేసాడు కదా 10,000 ఒకటి వచ్చింది అంటే లక్షకి 1వ తారీఖు నుంచి మళ్ళీ నెక్స్ట్ మంత్ 15 లోపు కొనుక్కుంటే 6.6 మరి 5,000 పెరిగింది కదా. ఇప్పుడు కొట్టండి. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. నీ పక్కన పట్టాది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు. అర్థమైంది కదా? दोस्तों ये मंथ लास्ट 30 तारीख के अंदर 1 कॉइन आपको मिलेगा 10,000 से. अगर ये मंथ पार हो गया तो आपको मिलेगा 15,000 से. समझ में आपको? हर 15 दिन के बाद कॉइन के ऊपर 5,000 रुपए ज्यादा रहता रहा, ये ध्यान में रखो. लेकिन आप कितने बार भी खरीद कर सकते हैं, आपकी मर्जी. ഓക്കെ, സോ ഇവിടെ ഒരു ചെറിയ ക്യാച്ച് ഉണ്ട്. അതായത് 10,000 രൂപയ്ക്ക് 10,000 BCT കോയിന് ഒരു ഡി കോയിൻ നമുക്ക് കിട്ടുന്നു. ഇത് എത്ര നാളെ കിട്ടും, എങ്ങനെ കിട്ടും? ഇതിനൊരു ക്യാച്ച് ഉണ്ട്. എന്താണ് ആ ക്യാച്ച്? നമ്മുടെ കയ്യിലുള്ള 1 കോടി കോയിൻ ഉണ്ട്, നമുക്ക് പല പ്രാവശ്യമായിട്ട് വിൽക്കാന്ന് പറഞ്ഞിട്ടുണ്ട് അല്ലെ? പല പ്രാവശ്യമായിട്ട് നമുക്ക് സ്വാപ്പ് ചെയ്യാന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. പക്ഷേ ഇവിടെ പറഞ്ഞിരിക്കുന്ന ഒരു കണ്ടീഷൻ എന്ന് വെച്ചാൽ ഓരോ 15 ദിവസം കൂടുമ്പോഴും അതിന്റെ വാല്യൂ 5,000 കൂടിക്കൊണ്ടിരിക്കും. അതായത് നമ്മൾ ആദ്യ ദിവസം, അതായത് 30-ാം തീയതി വരെ നമ്മൾ വാങ്ങിക്കുമ്പോഴത്തേക്ക് 10,000 രൂപയ്ക്ക് ഒരു ഡി കോയിൻ കിട്ടും. അപ്പൊ 1 ലക്ഷം രൂപയ്ക്ക് നമുക്ക് 1 ലക്ഷം BCT കോയിന് നമുക്ക് 10 ഡി കോയിൻ കിട്ടും. അതേ സമയത്ത് 30 കഴിഞ്ഞാൽ അടുത്ത 1-ാം തീയതി തൊട്ട് അത് നമുക്ക് 15,000 രൂപയാണ് ഒരു കോയിന്റെ 15,000 BCT കോയിനാണ് ഒരു ഡി കോയിന്റെ വില. അങ്ങനെ വരുമ്പോഴത്തേക്ക് 6 കോയിൻ മാത്രമേ നമുക്ക് കിട്ടുള്ളൂ. 6 കോയിൻ, അതായത് അതേ
Please try to understand. ఓకే డాడీస్, జాగ్రత్త వినండి. గొడవ చేస్తున్నారు అనిలు సబ్జెక్ట్ వదిలిపోయారు. సంతోషము పట్లాగుంది డాడీ, సంతోషం పట్లాగుంది. ఏంట్రా? ఇంకా కొద్దిగా ఎక్సైటెడ్ గా అయిపోయారు. ആകണ്ട. ഓക്കെ, അതുകൊണ്ട് നമ്മളുടെ കയ്യിലുള്ള കോയിൻ എല്ലാം നമ്മൾ മാറ്റാൻ ആഗ്രഹിക്കുന്നവർ 30 രൂപ മാറ്റുക. അതിനുശേഷം മാറ്റിക്കഴിഞ്ഞാൽ നമ്മൾ 50% എക്സ്ട്രാ കൊടുക്കണം. അതായത് 10,000 രൂപയ്ക്ക് കിട്ടിക്കൊണ്ടിരുന്ന കോയിൻ 15,000 രൂപ, 50% മോർ ദാൻ ദ ഒറിജിനൽ പ്രൈസ്. ఓకే డాడీస్, చెప్తాను డాడీస్, ప్లీజ్ జాగ్రత్త వినండి.